ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి 21వ వచనం వరకు చదువుదాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి 21 వరకు చదువుచున్నాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరికి వచ్చుట చూచి భయపడుకుడి. తమ దోణి దగ్గరికి వచ్చుట చూసి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడుకుడని వారితో చెప్పెను. గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళుచున్న ప్రదేశములకు చేరెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ భాగములో ప్రభువైన దేవుడు తనను నమ్మిన వారికి ఎన్నడూ కూడా దూరముగా ఉండడు అన్న విషయాన్ని మరొకసారి తన శిష్యుల ఎడల రుజువుపరుచుకున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక స్థలాలు తిరుగుతూ అనేక మందికి దేవుని వాక్యమును బోధిస్తూ అనేక మందిని అనారోగ్యతతో ఉన్న వారిని స్వస్థపరచుచు అనేక మంది బలహీనులను, చెడిపోయిన వారిని, పాపములో పతనమైపోతున్న వారిని ఆయన దర్శించి వారిని చక్కటి మార్గములో నడిపించిన సందర్భాలు ఆయన భూలోక పర్యటనలో ఎన్నో మనము చూడవచ్చు. అయితే ఇక్కడ జరిగిన సందర్భంలో ఆయన ఉన్న చోటుకి అనేక మంది దేవుని వాక్యమును వినుటకు అనేకులు వచ్చినప్పుడు ఆయన వారికి రుచికరమైనటువంటి తినగలిగినంత ఆహారాన్ని అందించిన తరువాత పగటి సమయం అంతా కూడా ముగించబడిన తరువాత ఆ సాయంకాలం అయిపోతుంది గనక ఈ సందర్భాన్ని మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం. కనుకనే ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో లేరు. వారిని కపెర్నహూమునకు పొమ్మని శిష్యులకు యేసు ప్రభు వారు ఆజ్ఞాపించిన మేర శిష్యులు దోణి ఎక్కి కపెర్నహూమునకు ప్రయాణమైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవచ్చుండిరి. ఈ కపెర్నహూములో యేసు ప్రభు వారిని చేర్చుకున్న ఇల్లు కూడా ఉన్నది అని మార్కు సువార్తలో మనం 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ కపెర్నహూములో పక్షవాయువు కలిగిన వ్యక్తిని కూడా స్వస్థపరిచిన విధానాన్ని కూడా మనం మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. కనుక యేసు ప్రభు వారు లేకుండా శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. సముద్రము వారికి క్రొత్త కాదు. వారు బాల్యము నుండి సముద్రం అనేది వాళ్ళకి చాలా సన్నిహితముగా ఉండేవారు. సముద్రముతో చిన్న వయసు నుండి సముద్రములో వాళ్ళు వీధుతూ ఉండేవారు. వలలు వేసి చేపలు పడుతూ ఉండేవారు. సముద్రం అనేది వారికి భయాన్ని కలిగించేటటువంటిది కాదు.
శిష్యులు ప్రభువైన యేసు ప్రభువుని అంగీకరించిన తరువాత ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వారి జీవితంలో ఒకవేళ ఎప్పుడూ భయపడలేదేమో. నిజమే, దేవుని ఎరిగిన తరువాత కొన్ని భయాలు కూడా మనకు వస్తాయి. లోక సంబంధముగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో మనము భయపడకుండా పాపము చేసినటువంటి వారు. కానీ దేవుని ఎరిగిన తరువాత కొన్ని విషయాలలో మనము భయపడవలసి వస్తుంది. అదే భయాన్ని ఇక్కడ శిష్యులు కూడా కలిగి ఉన్నారనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ గమనిస్తే దేవుని బిడ్డలారా, సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు దగ్గరనున్న కపెర్నహూమునకు పోవచ్చుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. ఇక్కడ ఆత్మీయముగా మనం గమనించదగిన విషయం ఏమిటంటే, అంతలో చీకటి ఆయను. వారు ప్రయాణము చేస్తుండగానే, వారు అలా కొనసాగుచుండగానే వారికి చీకటి తటస్థించినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. ఈ చీకటి అనేది ఏమిటి అనంటే, దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులలో మనకు దిక్కుతోసినటువంటి ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి. దేవుని మార్గమును మనము గ్రహించలేనటువంటి అంధత్వంలోనికి కూడా వెళ్ళిపోయి స్వయమును ఉపయోగించేటటువంటి పరిస్థితులకు కూడా మనం గురవుతూ ఉంటాం. సముద్రము అనేది ఈ లోకానికి సాదృశ్యముగా ఉన్నది. సముద్రము అనేది మన కుటుంబానికి సాదృశ్యముగా ఉన్నది. సముద్రము అనేది వ్యక్తిగతముగా నీ హృదయానికి సాదృశ్యముగా ఉన్నది. సముద్రము అనేది నీ ఉంటున్న నీ సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. అయితే ఈ చెప్పబడినటువంటి ఈ అనుభవాల్లో ఏమి సంభవించింది? ఇక్కడ అంతలో చీకటాయను గాని యేసు ఇంకనూ వారి వద్దకు రాలేదు. సో దేవుడి లేనటువంటి జీవితము మనము కలిగి ఉన్నప్పుడు, ఆయన మనతో లేనప్పుడు మనము ఎదుర్కొనవలసినటువంటి ప్రతికూలతలు తప్పక మన మీదకు వచ్చి దాడి చేస్తాయి. ఆయన లేకుండా మనము జీవించలేం. దేవుని పిల్లలమైన మనము ఆయనతోటి సహవాసము కలిగి ఉండడం ద్వారాగా మనకు క్షేమం ఉన్నది అని ఈ యోహాను సువార్తలో చదవబడిన ఈ కొద్దిపాటి భాగము మనకి ఎంతగానో నేర్పించేదిగా ఉంటుంది. గమనిస్తే ఇక్కడ అప్పుడు సముద్రం ఏం చేస్తుందండి? ఇక్కడ అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. అయితే ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా ఏం జరుగుతుంది? వారు చీకటి పడిన సమయం, అది సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. వారు పెద్ద గాలి విసురుతుంది, సముద్రము పొంగుతుంది. చూసారా? ఏమిటి ఈ గాలి, ఈ పొంగు అని అంటే, మనకు మనముగా పరిష్కరించుకోలేనటువంటి ప్రతికూలతలు తప్పక మన కుటుంబములో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, మన సంఘములో కానీ వాటిల్లుతాయి. ఇది ఖచ్చితం. మనకు మనముగా పరిష్కరించుకునేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, కానీ కొన్ని మనకు మనముగా పరిష్కరించుకోలేము. ఇక్కడ చూస్తున్నాం, వాస్తవంగా శిష్యులు సముద్రం వారికి కొత్త కాదు. వారు యేసు ప్రభు వారి దగ్గరికి రాకమునుపు వారు రాత్రి మగళ్ళు సముద్రంలో ఎంతో దూరం ప్రయాణం చేసి చేపలకు వలలు వేస్తున్నప్పుడు చీకటి వారికి క్రొత్త కాదు, గాలి వారికి క్రొత్త కాదు, సముద్రపు యొక్క పొంగు వారికి క్రొత్త కాదు. కానీ ఇక్కడ వారిని భయపెట్టే విధముగా ఈ పరిస్థితులు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఆ దోణి చూడండి, ఆ దోణి ఎంత దూరం పోయింది? ఇంచుమించు 2 కోసుల దూరము
దోణిని నడిపించిన తరువాత ఇప్పుడు వెనక రావటానికి లేదు, ముందుకు పోవటానికి లేదు కదా. ఈ మాటలు వింటున్న నీ జీవితం కూడా ఒకవేళ అలాగనే ఉన్నదేమో. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వెళుతున్న సంఘములో ఇలాంటి ప్రతికూలతలు ఒకవేళ చోటు చేసుకున్నాయేమో. వాటిని జయించలేక, ఏ దిక్కు తోచక, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో అర్థము కానటువంటి స్థితిలో అక్కడే ఆగిపోయావేమో. ఇక్కడ చూస్తే వీరు వెనక రావటానికి లేదు, ముందుకు పోవటానికి లేదు. ఎటు పోలేనటువంటి పరిస్థితులలో వారు నిలబడ్డారు. అక్కడ పెద్ద గాలి విసురుతున్నది, సముద్రం పొంగుచున్నది. ఆ గాలికి పడవ ఎక్కడ తిరగబడిద్దో అనే భయం ఒక ప్రక్క ఉంది వాళ్ళకి. దారి కనపడకుండా చీకటి అలుముకుంది వారి మీద. ముందుకి కొనసాగటానికి పొంగు వారి మీద విసురుతున్నది. ఈ పరిస్థితుల్లో నీవు నేను ఉంటే ఏం చేస్తాం? గుండె పగిలి చనిపోతామేమో, కేకలు పెడతామేమో. ఏమి దిక్కుదోసని పరిస్థితి అది. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ప్రతికూలతలు ఉన్నాయేమో, ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయేమో. ఇప్పటికే ఎంతో కాలము రక్షణ పొంది ఆత్మీయముగా ఎదగలేకపోతున్నావేమో. నీ కుటుంబంలో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక విషయంలో నిన్ను బాధించేటటువంటి, భయపెట్టేటటువంటి ఒక కారణము నీలో చోటు చేసుకుందేమో. ఎంతో ఖర్చు పెట్టి నీ బిడ్డలను చదివించావేమో, నిరుద్యోగులుగా ఉంటున్నారేమో, పరిష్కరించుకోలేకపోతున్నావేమో. పెళ్లి చేశావు, నీ కోడలు నీ ఇంట్లో లేదేమో. నీ అల్లుడు నీ కుమార్తెను తీసుకొచ్చి నీ ఇంటిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో. ఎంతో కాలమైంది వివాహమై, ఈ రోజుకి పిల్లలు లేదనేటటువంటి బాధతోటి ఇక పుట్టరేమో అనే భయంతో ఉంటున్నావేమో. వ్యాపారం చేస్తూ ఈ వ్యాపారములో లాభము వచ్చునా అనే నిరుత్సాహంతో కొనసాగుతున్నావేమో. వ్యవసాయానికి సిద్ధపడి నీకున్న భూమిలో పంట వేసి దాని కొరకు అనేక మంది దగ్గర అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేనేమో అనే భయములో ఉన్నావేమో. లేక గతంలో ఉన్న అప్పులకే ఎలా తీర్చాలా అనే ఆందోళన చెందుతున్నావేమో. నీ జీవితంలో నిన్ను బాధించే సమస్య ఏమున్నదో, నువ్వు దేవుని బిడ్డవైతే ఆ సమస్యలకి కారణం ఏమిటో తెలుసా? నీ జీవితంలో దేవుడు లేనటువంటి పరిస్థితులు నువ్వు కలిగి ఉన్నావేమో. దేవుడు లేని జీవితం ప్రతికూలతలే తప్ప ఏది మనకి అనుకూలతను తీసుకురాలేవు. ఆయనను ప్రేమ కలిగిన దేవుడు, లోకరక్షకుడైన దేవుడు, తన బిడ్డల కొరకై ప్రాణం పెట్టడానికి ఆయన ఈ భూలోకానికి పరమ నుండి దిగి వచ్చిన దేవుడు. తనను నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. దేవుని పిల్లలారా, ఆయన విడిచిపెట్టడు. చూడండి, ఈ సందర్భంలో కొన్నిసార్లు మనము కూడా ఇలాంటి ప్రతికూలతలు చోటు చేసుకున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం, ప్రార్థించటం మర్చిపోతాం, సమస్యల వైపే తలెత్తి చూస్తూ ఉంటాం. పైపెచ్చు ఈ సమస్యలని ఎవరి ద్వారా పరిష్కరించుకోవాలా అని కూడా మనము ఆలోచిస్తాం. దేవుని దగ్గర మనం కూర్చోం. ఇక్కడ శిష్యులు కూడా అదే కలిగి ఉన్నారు. వారు ఇక్కడ ప్రార్థించినట్లుగా లేదు, కానీ ఆ ప్రతికూలతల్లో నుంచి ఎలా వెళ్ళాలో వారు ప్రయత్నాలు తప్పక చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వృత్తిరీత్యా జాలర్లు కనుక, గతంలో ఇలాంటి విషాదాలు ఎన్నో చూచుంటారు గనక తప్పనిసరిగా వారు ప్రయత్నాలు చేసే ఉంటారు. వారి సొంత ప్రయత్నాల వలన ఎలాంటి ఫలితాలు రావని దేవాది దేవుడు ఎరుగును.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు నీ సమస్యలతో నీకు నీవుగా పోరాడుతున్నావేమో. ఒక్కసారి దేవుని వైపు చూడు, ఒకసారి దేవుని వైపు చూడు. మనముగా పరిష్కరించుకోలేము. మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు పుట్టిన ప్రతి మగబిడ్డను చంపమని ఫరో ఆజ్ఞ. ఐగుప్తు యొక్క చట్టమది, శాసనమది, ఎవరు అతిక్రమించడానికి వీల్లేదు కదా. కానీ సుందరుడైన మోషే జన్మించినప్పుడు వారు ఏం చేశారండి? 3 మాసములు భద్రపరచగలిగారు. అంటే ఆ బిడ్డను వారి కంట కనపడకుండా పెద్దవాడిని చేయగలము అన్న ఒక అభిప్రాయానికి వచ్చేసింది ఆ కుటుంబం. కానీ ఏం జరిగింది? 3 మాసములే. ఆ తర్వాత ఆ బాలుడు ఆడటము, అరవటము ప్రారంభించేశాడు. అర్థమైపోయింది, మనం కాపాడలేము ఈ బిడ్డను, మన వల్ల కాదు. ఈ బిడ్డను మరణానికి అప్పగించే కంటే దేవునికి అప్పగించుదాం. చూడండి, వారు చేయలేము అని చెప్పి చేతులెత్తేసి ఆ బిడ్డను జమ్ము పెట్టెలో పెట్టి నీటిలో పంపించేసింది ఆ తల్లి. ఎప్పుడైతే మేము అసమర్థులము, మేము చేతగాని వారము, ఈ సమస్యని మేము పరిష్కరించటం మాకు చేత కాదు అని ఎప్పుడైతే నువ్వు నీ సమస్యని దేవునికి అప్పగిస్తావో, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎక్కడికి పోవాలో అక్కడికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఎవరైతే చంపమన్నారో ఆ రాజనగరంలోనికే తీసుకొని పోయాడు. ఆ రాజనగరంలో రాజకుమారుడిగా పెరిగాడు. పెంచింది ఎవరు? ఎవరైతే మోషేను కన్నారో ఆమె. ఆయనను పెంచటానికి దేవాది దేవుడు దగ్గరికి తీసుకొని పోయాడు. ఏ తల్లి అయితే కన్నదో ఆ తల్లి పాలు తాగి ఆ బిడ్డ పెరిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనముగా ఏదో సాధించాలి అని అంటే దేవుడు లేకుండగా నువ్వు దేవుని బిడ్డవైన తరువాత నీ సొంత ప్రయత్నాలు కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు వెనకబడిపోతావే తప్ప ముందుకి కొనసాగలేవు. ఇది వాస్తవం. నీ జీవితంలో నువ్వేమీ సాధించలేవు. నువ్వు ఎప్పుడైతే నేను అసమర్థుడను, అసమర్థురాలను, నాకేమీ చేత కాదు, నాకు ధైర్యం లేదు, నా వల్ల కాదు, నా తండ్రి, నా రక్షకుడైన యేసు ప్రభువు నందు నాకు ఈ సహాయం చేయమని ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో అప్పుడే దేవుడు నీకు భద్రత ఇవ్వగలడు. దేవుడు ఆ కష్టాల్లో నుంచి నిన్ను బయటికి తీసుకురాగలడు. 4 తరాల వరకు నిరీక్షించారు ఇశ్రాయేలీయులు. బలము కలిగిన ప్రజలు, గొప్ప జనాంగము. కానీ యుద్ధానికి సిద్ధపడలేదు. కానీ విశ్వాసముతో దేవునికి ప్రార్థించారే తప్ప ఐగుప్తు మీద దాడి చేయలేదు, పోట్లాడలేదు, బ్రతిమలాడారు. వారికి ఒక నిరీక్షణ ఉంది, మా దేవుడు గొప్పవాడు, ఎప్పటికైనా సరే మా దేవుడు మమ్మల్ని తీసుకొని పోతాడు అనే ఒక శుభప్రదమైన నిరీక్షణతోటి ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెడుతూ వచ్చారు కదా. కనుకనే 4 తరాల తరువాత తన దాసుడితో చెప్పినటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు సామ్రాజ్యంలో నుంచి దేవాది దేవుడు ఎంత సంతోషదాయకంగా బయటికి తీసుకొచ్చాడండి. ఆటంకాలన్నీ రాజమార్గాలైపోయినాయి కదండి. దేవాది దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టడు. నమ్ము. శిష్యులు ఇక్కడ అదే చేశారు. వారి జీవితంలో ఎదురైనటువంటి ఆ అలలు, ఆ గాలులు, ఆ పొంగులు, ఆ చీకటి, వీటన్నిటినీ వారు ఛేదించలేకపోతారు అని దేవునికి తెలిసి ఆ రాత్రి వేళ దేవుడే వారి దగ్గరికి ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. చూస్తే ఇక్కడ చూడండి 19వ వచనం, యోహాను సువార్త 6:19లో వారు ఇంచుమించు 2 కోసుల దూరం నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరికి వచ్చుట చూచి భయపడిరి. చూశారండి, మత్తయ్య గారు ఏం రాశాడండి? భూతం అన్నారంట వారు.
చూసారా, సముద్రంలో ఆయన నడిచి వస్తుంటే భయపడ్డారు. నిజమే, నా జీవితంలో భయము అనేది నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడండి. భయపడు, దేవునికి భయపడు. కనుక దేవుని బిడ్డలారా, వారు భయపడ్డారు. ఏదో వచ్చేసింది. అప్పటికి వారు పసిపిల్లలే, దైవత్వాన్ని సంపూర్ణముగా ఇంకా గుర్తించలేనటువంటి పసితనములో ఉన్నట్లే. అందుకే వారు నీటి మీద ఒక మనిషి నడవగలడా, ప్రభు అయిన యేసు ప్రభు వారిని మానవుడిగానే వారు చూస్తున్నారు, ఇంకా మరియ కుమారుడుగానే చూస్తున్నారు. వారు దైవ కుమారుడిగా వారు ముందు చూడాలి అన్నది దైవ సంకల్పం. అందుకే వారిని ముందుగా పంపించి ఆయన నీటి మీద నడుస్తూ వస్తున్నాడు. మత్తయి సువార్తలో సందర్భంలో చివరి భాగంలో చూస్తే వారు దేవుని మహిమ పరిచర్య అని రాయబడింది. అయితే ఇక్కడ రాయబడిన సంగతి చూస్తే వారు భయపడుతున్నప్పుడు ప్రభు ఇక్కడ చక్కటి మాట, ఆదరణకరమైన మాటను, వారిని ధైర్యపరిచే మాటను పలుకుతున్నాడండి. 20వ వచనం, అయితే ఆయన నేనే భయపడుకుడని వారితో చెప్పాను. ఏమంటున్నాడండి? నేనే భయపడుకుడి. ఈ మాట దేవుని వాక్యంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు వాడాడు. తండ్రి అయిన దేవుడు వాడాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాడాడు. భయపడుకుడి, భయపడుకుడి. ఈరోజు ప్రియులారా, అన్యజనులు భయపడుతున్నారు, దేవుని బిడ్డలమైన మనము కూడా భయపడుతున్నాం. ఎందుకు నీకు ఆ భయము? దేవుడు గొప్పవాడు అని ఇంకా నువ్వు ఎరగలేదా? వారు భయపడినట్లుగా నీవు భయపడుతున్నావా? దేవుణ్ణి ఇంకా నువ్వు సంపూర్ణంగా తెలుసుకోలేదా? ఆయన దైవత్వాన్ని ఇంకా నువ్వు సంపూర్ణముగా ఎరగలేదా? ఆయన చేసిన కార్యములు నీలో గతములో ఎన్ని లేవు? ఈ రోజున్న సమస్యనే చూస్తున్నావు కానీ నిన్నటికి అవతల ఈ రోజుకి ముందు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేయలేదా? ఎన్ని కార్యాలు చేశాడు, వాటిని మర్చిపోయావా నువ్వు? వాటిని మర్చిపోయావా నీవు? ఈరోజు నీకున్న బాధను బట్టి నువ్వు భయపడుతున్నావే తప్ప నిన్నటి సంగతి, అంతకు మునుపు గతములో ఆయన నీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను నువ్వు మర్చిపోయావా? గుర్తు చేసుకో. భయపడకు, ఆయన్ని చేర్చుకో. ఆ మాట చెప్పగానే శిష్యులకి ఎంత ఆనందమండి, ఆనందం వచ్చేసింది. ఈరోజు ఎన్నో వాగ్దానాలు మనకున్నాయి. వారితో దేవుడు ఒకసారే మాట్లాడాడు, నేనే భయపడుకుడి అన్నాడు. కానీ ఈరోజు మనతో దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు కదండి. బైబిల్ చదువుతున్నప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు భయపడుతున్నావు? అయితే ఇప్పుడు వారేం చేశారో చూశారండి. చూడండి 21, కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెడుచున్న ప్రదేశమునకు చేరెను. చూశారండి, ఆయన ఎప్పుడైతే దోణిలోనికి వచ్చేసాడో దేవుని బిడ్డలారా, చీకటి వారికి కనపడటం లేదు. ఇప్పుడు గాలి వారికి ఇప్పుడు అర్థం కావటం లేదు. సముద్రపు పొంగు వారికి అర్థం కావటం లేదు. వారు ఎక్కడున్నారో వారు మర్చిపోయారుంటారు కదండి. ఎందుకు? దేవాది దేవుడు వారెవరినైతే నమ్మారో ఆయన వారి దగ్గరకు వచ్చేసాడు. ఇలా ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు లేని జీవితం కలిగి ఉన్నావేమో. దేవుడు కలిగి నువ్వు జీవించు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆయన నీకు దేవుడు అయ్యాడా? లేక నువ్వు చెప్పుకుంటున్నావా నా దేవుడు అని నువ్వే చెప్పుకుంటున్నావేమో. ఆయన కూడా నిన్ను గూర్చి చెప్పాలి. ఆ సమయాన్ని నువ్వు కలిగి ఉంటే మంచిది కదా. అనుదినం వాక్యం చదువు, అనుదినం ప్రార్థించుము, అనుదినము దేవుని గూర్చి అనేకులతో సంభాషించుము. ఆయన నీతో ఉంటాడు. ఆయన లేని జీవితం విషాదం. ఇక్కడ శిష్యులకు అదే జరిగింది. కానీ దేవాది దేవుడు ఆయన మహిమను మరొకసారి
వారి ఎదుట ఆయన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. వారు విశ్వాసం ఉంచారు, ఆయన చేర్చుకున్నారు, గమ్యానికి క్షేమంగా చేరారు. ఈరోజు నీవు జీవిస్తున్నటువంటి నీ జీవితం అంతా కూడా సుఖవంతంగా ఉండాలి అని అంటే, నీ జీవితంలో దేవుడు ఇంకా ఎన్నో అద్భుతాలు చేయాలి అని అంటే, దేవుణ్ణి కలిగి జీవించు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభువైన దేవుడు నిన్ను నిండారా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.